ఫ్రెండ్స్, నా పేరు కృష్ణ ప్రసాద్ మోదరాజ్. వెల్కమ్ టు బ్యాగ్స్. ఈ రోజు మనం కోవూరులోని పెళ్లకూరు కాలనీలో జరుపు శ్రీరామనవమి ఉత్సవాలు చూస్తున్నాం ఫ్రెండ్స్. లైటింగ్ బోర్డు చూడండి ఎలా క్రియేట్ చేసి ఉన్నారు. వీడియో పూర్తి వరకు చూసి లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. వ్యూవర్స్కి, సబ్స్క్రైబర్స్కి శ్రీరామనవమి శుభాకాంక్షలు. మీకు శ్రీరాముని ఆశీస్సులు ఉండాలని కోరుకుంటున్నాము. మీరు అనుకున్న కార్యక్రమం నెరవేరాలని కోరుకుంటున్నాం. లైటింగ్ చూడండి ఫ్రెండ్స్, వీధి మొత్తం ఎలా డెకరేట్ చేసి ఉన్నారు లైటింగ్ తోటి. శ్రీరామనవమి సందర్భంగా పెళ్లకూరు కాలనీలో జరిగిన ఉత్సవంలండి. మనం ఇప్పుడే దేవస్థానం దగ్గరికి వచ్చామండి. దేవస్థానం కూడా చూడండి ఎలా లైటింగ్ ఏర్పాటు చేసి ఉన్నారు దేవస్థానం కమిటీ వారు. వ్యూవర్స్కు, సబ్స్క్రైబర్స్కు మరొకసారి శ్రీరామనవమి శుభాకాంక్షలు అండి. మనం ఇప్పుడే దేవస్థానం దగ్గరకు వచ్చేసాము. దేవస్థానం ముందు లైటింగ్ అండి ఇది. దేవస్థానం ముందు ఏర్పాటు చేసిన బోర్డు అండి. శ్రీ కోదండరామస్వామి దేవస్థానము, పెళ్లకూరు కాలనీ, కోవూరు అండి. లోపల చూడండి పందిర్లు వేసి డెకరేషన్ చేసి లైటింగ్ వేసి చాలా అందంగా డెకరేట్ చేసి ఉన్నారండి దేవస్థానం కమిటీ వారు. మనం ఇప్పుడే పెళ్లకూరు కాలనీ శ్రీ కోదండరామస్వామి దేవస్థానంకి వచ్చామండి. శ్రీరామనవమి సందర్భంగా ఉత్సవాలు జరుగుతున్నాయి. ఆ ఉత్సవాలు చిత్రీకరించే దానికోసం ఇక్కడికి వచ్చాము. ఎంతో మంది భక్తులు వచ్చి తమ తమ కోరికలు కోరుకొని దేవుని దర్శించుకొని ప్రసాదం స్వీకరించి వెళ్తున్నారండి. పెద్ద ఆంజనేయ స్వామి విగ్రహం ఏర్పాటు చేశారండి దేవస్థానం ముందు. అలాగే దేవస్థానం ముందు ధ్వజస్తంభము, దేవస్థానం బయట నుంచి వ్యూ చూపిస్తున్నామండి. దేవస్థానం వైపున వినాయక స్వామి విగ్రహం మందిరంలో ఏర్పాటు చేసి ఉన్నారండి. దేవస్థానం లోపల వినాయకుడి విగ్రహం ఏర్పాటు చేశారంటే వినాయక స్వామి మందిరంలో చూడడానికి చాలా ఆనందంగా ఉందండి. వినాయక స్వామి పెళ్లకూరు కాలనీ యూత్ అండి వీళ్ళంతా. మన సబ్స్క్రైబర్స్ కూడా వీళ్ళంతా పెళ్లకూరు కాలనీ ప్రజలు. ప్రసాదం విత్తనం జరుగుతుందండి ఆ క్యూ లైన్. ఇక్కడ నవగ్రహాలు కూడా ఉన్నాయండి. ఊళ్ళో ఏర్పాటు చేసిన నవగ్రహ విగ్రహాలు. ఇంకొకసారి మీకు అవుట్లుక్ చూపిస్తుందండి దేవస్థానం యొక్క మండపము. ఇక్కడే సాంస్కృతిక కార్యక్రమాలు జరుగుతూ ఉంటాయండి దేవస్థానం సంబంధించినవి. మనం దేవస్థానం లోపలికి వచ్చామండి దర్శనం కోసము. ఎంతో మంది భక్తులు స్వామి దర్శనం కోసం వచ్చి ఉన్నారు. చూడండి సీతమ్మ శ్రీరామదానికి లక్ష్మణ సమేత ఆంజనేయ స్వామి తోటి మీకు దర్శనం చేపిస్తున్నామండి. హారతిస్తున్నారు పంతులు గారు. వీడియో పూర్తి వరకు చూసి లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. చాలా మంది సబ్స్క్రైబర్స్ వీడియో పూర్తి వరకు చూడట్లేదండి. అలాగే చాలా మంది వ్యూవర్స్ 90% పైగా సబ్స్క్రైబ్ చేయకుండానే వీడియో చూస్తున్నారండి. అందరూ సబ్స్క్రైబ్ చేసి వీడియో పూర్తి వరకు చూడాలని కోరుకుంటున్నామండి. పంతులు గారు వచ్చిన భక్తులందరికీ హారతి ఇస్తున్నారు. శ్రీరామచంద్రమూర్తి విగ్రహాల ఎదురుగా ఆంజనేయ స్వామి విగ్రహం ఉందండి. చాలా అందంగా డెకరేట్ చేసి ఉన్నారు దేవస్థానం వారు. అలాగే పల్లకీలో సీతమ్మ శ్రీరామ తండ్రి ఫోటో డిస్ప్లే ఏర్పాటు చేసి ఉన్నారండి. వచ్చిన భక్తులండి. భక్తులకు ప్రసాదాలు ఇస్తున్నారు పంతులు గారు. ఇంకొకసారి స్వామివారిని మీకు దగ్గర నుంచి చూపిస్తున్నామండి. సీతమ్మ శ్రీరామ తండ్రి ఆంజనేయ సమేత లక్ష్మణ సమేత ఉన్నారండి. ప్రసాద వితరణ జరుగుతుందండి. దేవస్థానం వారు స్టాల్ లాగా ఏర్పాటు చేసి ప్రసాదాలు పంచిపెడుతున్నారు. వచ్చిన భక్తులు ప్రతి ఒక్కరు ప్రసాదం స్వీకరించి వెళ్తున్నారండి. చాలా మంది ఇక్కడే కూర్చొని ప్రసాదాలు సేకరిస్తున్నారు. దేవస్థానం సంబంధించిన ఆలయ కమిటీ వారండి వీరంతా. వీడియో పూర్తి వరకు చూసి లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. వీళ్ళు మనం వీడియో తీసుకుంటామంటే పర్మిషన్ ఇచ్చారండి. వీడియో చూశారు కదా ఫ్రెండ్స్.
వీడియో మీకు నచ్చుతుందని ఆశిస్తున్నాను. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ వెరీ మచ్. శ్రీరామనవమి ఉత్సవాల్లో భాగంగా ఈరోజు మనం వీడియో చిత్రీకరించాము. ఇంకొకసారి అవుట్లుక్ చూపిస్తాను అండి మీకు. లాంగ్ వ్యూలో దేవస్థానము, ఆంజనేయ స్వామి విగ్రహం, వచ్చిన భక్తులు అందరినీ మీకు చూపిస్తున్నాము. చూశారు కదా ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చుతుందని ఆశిస్తున్నానండి. ఏదన్నా వీడియోలో పొరపాటు ఉంటే తెలియవలసింది కామెంట్ రూపంలో. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ వెరీ మచ్ వన్స్ అగైన్. థ్యాంక్ యూ.